ఈ ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ తో పాటు మంచి మంచి తోటలు పెట్టాలి. మామిడి పండ్లు, బత్తాయి పండ్లు, మోసంబి పండ్లు ఇట్లా ప్రతి ఫ్రూట్ మన ప్రాంతంలో ఈ రోజు పండించాలి. కందుకూరు ప్రాంతంలో టమాటాలు పండిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక సాస్ కంపెనీ, సాస్ ఉత్పత్తి చేసే కంపెనీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఈ ప్రాంతంలో ఈ రోజు ఫ్రూట్స్ మార్కెట్ కోసం మనం చేస్తున్న ప్రయత్నాన్ని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ రంగారెడ్డి జిల్లా సోదరులతోని నేను అడగదలుచుకున్నా, 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీ కష్టాలకు కారణమైన వాళ్ళు ఇవాళ మనము భారత్ ఫ్యూచర్ సిటీలో ఆనాడు కాలుష్యం వెదజల్లే ఫార్మా పరిశ్రమలను తెస్తా అంటే మీ ప్రాంత ప్రజలకు జీవన ప్రమాణాలు పడిపోయి ఈ కాలుష్యం వల్ల మీకు ఇబ్బంది జరుగుద్దని ఈ కాలుష్యాన్ని తరలించి ఈ రోజు ఒక గొప్ప నగరాన్ని తీర్చిదిద్దాలనుకున్నాం. ఈ రోజు హైటెక్ సిటీ ప్రాంతంలో 237 కోట్ల రూపాయలకి ఎకరం అమ్ముడు పోతుందంటే ఆ ఏరియాల ఐటీ కంపెనీలు, అదే విధంగా ఫార్మా కంపెనీలు, జీసీసీ సెంటర్లు వచ్చినందుకు ఈ రోజు ఆ భూముల విలువ పెరిగింది. ఇవాళ అందుకే ఒక మహానగరాన్ని నిర్మించి ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కంపెనీలు మీ అంతర్జాతీయ నగరానికి తీసుకురావాలని, ఈ ప్రాంతంలో కాలుష్యం లేని పరిశ్రమలను తీసుకురావాలని, ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలను తీర్చే అభివృద్ధిని చెయ్యాలని మనం కంకణం కట్టుకొని బయలుదేరితే నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు వచ్చారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ కట్టడానికి వీల్లేదంటారు, భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటారు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వీల్లేదంటారు, రీజనల్ రింగ్ రైలు అవసరం లేదంటారు, వరంగల్లో ఎయిర్పోర్టు అవసరం లేదంటారు, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు అక్కర్లేదంటారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా వరకు నీళ్లు తరలిస్తామంటే ఆ ప్రాజెక్టు కూడా తట్ట మట్టి తీయడానికి వీల్లేదంటారు. మహారాష్ట్రతో మాట్లాడి తుమ్మిడియేటి దగ్గర గోదావరి జలాలను శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొస్తామంటే అది కూడా నిర్మించడానికి వీల్లేదంటారు. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఆ 10 ఏళ్లు మనం కొట్లాను ఫ్రూట్ మార్కెట్ కట్టమని, పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్ కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డెక్కితే ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది, రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుంజడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును, టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్లు పెట్టి కారు నిలబెట్టి ఉంటది. మీ అంబాసిడర్ కార్ కూడా ఫామ్ హౌస్ గా పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి సహకారంతో మీరందరు కలిసి వచ్చినందుకు ధైర్యంగా ఈ రోజు ఈ ఫ్రూట్ మార్కెట్ ను ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. ఇంతకు ముందే తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన, ఇవాళ అక్కడ నీడ లేకుండా వాన వచ్చినా గాలి వచ్చినా ఎండకెండి వానకు దడిసి అక్కడ అమ్ముకుంటున్న కూరగాయలు గాని, రైతులు గాని, అక్కడ ఉండే మధ్యవర్తులు గాని ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలలు ఇక్కడ రాత్రి పగళ్ళు పని చేపించి డిసెంబర్ నుంచే ఈ ప్రాంతంలో కూరగాయలు, పండ్లు అమ్ముకునే విధంగా ఇక్కడ పనులను ప్రారంభించాలి. 100% అభివృద్ధి 2 ఏళ్లలో పూర్తి చేయాలని నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన. తుమ్మల గారికి వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా, మీకు నిధులకు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా 2400 కోట్ల రూపాయలు మీకు గ్రీన్ ఛానల్లో మీకు విడుదల చేయించే పూచి నాది. మరి పనులు నిర్మాణం చేయించుకునే బాధ్యత మీది, మల్రెడ్డి రంగారెడ్డి గారిది, శ్రీధర్ బాబుది. కేసీఆర్ కుర్చేసుకొని కూర్చొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కడతా అన్నాడు, కానీ ఎన్నికైన తర్వాత మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఆయన లాక కాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి మీరిడ కుర్చేసుకొని కూర్చొని ఈ ఫ్రూట్ మార్కెట్ ను డిసెంబర్ లో పనులు ప్రారంభించే విధంగా మీరు అభివృద్ధి కోసం రోజుకి 24 గంటలు పనులు చేయించండి. మీకు అవసరమైన నిధులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదే విధంగా
ఈనాడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కోట్ల రూపాయల భూముల లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ కు 1-2 కోట్లు ఈ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడుతున్నారు. కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే కూర్చోనికే కూర్చుంటుందా ఒకసారి ఆలోచన చేయండి. గంటల కొద్దీ నిలబడితే కూర్చోవడానికి కుర్చీ ఉండదు. వయసు మీద పడ్డ వాళ్ళు బాత్రూమ్కి వెళ్దామంటే అక్కడ బాత్రూమ్ ఉండదు. ఆకలై ఛాయ్నో బిస్కెట్టో తినాలంటే అక్కడ క్యాంటీన్ ఉండదు. ఎక్కడనో శ్మశానానికి పోయినట్టు లేకపోతే ఎడారిలో మనకు ఏ దిక్కులేని దగ్గరకు పోయినట్టు ఉంటుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. నేను అడిగిన రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం నీకు రిజిస్ట్రేషన్ నుంచి 15-16 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే వాళ్ళు వస్తే కూర్చోవడానికి కుర్చీ లేదు, తాగడానికి ఛాయ్ లేదు, ఎక్కడ చూసినా నిలబడడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉన్నది. ఇది మంచిదా? కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అన్నారు. మరి అట్లాంటి వాళ్లను మీరు ఇట్లా నిలబడితే మంచిదా అని అడిగిన. అందుకే ఆయన ఆలోచన చేసిండు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే వాటిని 12 క్లస్టర్స్ గా బ్రహ్మాండంగా ఏసీ గదులతోని ఎక్కడికి వెళ్ళినా 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎలాంటి వసతులు ఉంటాయో ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చే వాళ్లకు అలాంటి వసతులతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను డిజైన్ చేసి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. అందుకే మిత్రులారా, అంతర్జాతీయ నగరం అని మనకు మనం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేసుకున్నప్పుడే అంతర్జాతీయ నగరంగా మనకు గుర్తింపు వస్తుంది. అందుకే వాళ్ళు అడ్డం పడ్డా, కాళ్ళలో కట్టె పెట్టినా, శాపనార్థాలు పెట్టినా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, చివరికి మూసిలో పడి పందులాక దొర్లినా వాళ్ళ ఏడుపు వినేది లేదు. మనం అభివృద్ధి చేసుకునేది చేసుకునుడే, మనం రీజనల్ రింగ్ రోడ్ వేసుకునుడే, రేడియల్ రోడ్డు నిర్మించుకునుడే, భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకునుడే, కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను పూర్తి చేసుకునుడే. ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క అవసరాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఇవాళ మిత్రులారా, మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనల్ని చూసి ఏడ్చేటోళ్ళు ఎప్పుడు ఉంటారు. కడుపులో మంట ఉన్నోళ్ళు, అసూయ ఉన్నోళ్ళు వాళ్లకు అజీర్తి అవుతూనే ఉంటది. వాళ్ళని ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈనాడు మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వచ్చినాం. వ్యవసాయాన్ని ఒకనాడు దండుగంటే వ్యవసాయాన్ని పండుగ చేసినాం. ఒకనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఈ రోజు ఒరేసుకున్న వాళ్లకు కనీసం మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి దేశంలోనే అత్యధికంగా ఈ రబీ సీజన్ లో 1,41,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. భారతదేశంలో ఉత్పత్తిలో 60% ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసి మన రైతుల యొక్క సత్తా చూపినాం. ఆ ఎల్లా ఏ ఊర్లో ఏ రైతు ఒడ్లు పండించినా ఇది కాళేశ్వరం నీలే అని కూలేశ్వరరావు చెప్పేటోడు. మరి ఇలా కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయి 3 ఏళ్ళు అయింది. సుక్క నీళ్లు కాళేశ్వరం నుంచి రాలే, సుక్క నీళ్లు గోదావరిలో లిఫ్ట్ చేయలే. మరి ఈరోజు దేశంలోనే అత్యధికంగా మనం వరి పండిస్తున్నాం కదా. ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పింది అబద్ధమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ కళ్ళ ముందరనే కూలిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయినాయి. 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును గోదావరిలో కలిపినోని అదే గోదావరిలో వాళ్ళకి తగ్గినం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న మన ఆయన తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో నల్గొండల, భువనగిరిలా లేకపోతే ఇబ్రాహీంపట్నంలో తాటి చెట్టు